దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు వారు ఉపవాసము చేతురు. చూడండి, యేసు ప్రభు పరిచర్య చేసే రోజుల్లో యేసు ప్రభుతో శిష్యులందరూ ఉన్న కాలము సద్దుకయ్యలు, శాస్త్రులు, పరిచర్యలు చూసి మీ శిష్యులు ఉపవాసం చెయ్యరా అని అడిగినప్పుడు ప్రభు అంటున్నమాట, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు వాళ్ళు ఉపవాసం చెయ్యరు, పెళ్లి కుమారుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉపవాసం చేస్తారు అని వారికి సమాధానం చెప్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం దేనికి ఉపవాసం ఉంటాం? మన బిడ్డల క్షేమం కొరకు, మన ప్రయాణాల కొరకు, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం ఉపవాసాలు ఉంటూ ఉంటాం. అలాగే ప్రభు చెప్పిన మాట ప్రకారంగా పెళ్లి కుమారుడిగా ప్రభు రానై ఉన్నారు. ఆయన వచ్చు దినమున మనం పెళ్లి కుమార్తెలుగా సిద్ధపడుతున్నాం. మనం సిద్ధపడే క్రమంలో ప్రభు మెచ్చేటట్లుగా, ప్రభు అంగీకరించేటట్లుగా మనం అలంకరింపబడాలి. ఆ అలంకరణ మనలో లేకపోతే మనం యోగ్యులుగా మార్చబడలేం. చూడండి, అహష్వేరోషు రాజు ఎదుట నిలబొట్టకు ఎస్తేరు 6 మాసాలు సుగంధ ద్రవ్యముతోనూ గోపరస తైలముతోనూ ఆమె అలంకరించుకుంది. అంటే తనను తాను పరిశుద్ధపరచుకుంటూ దైవ స్వభావాలను తను అలంకరించుకున్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఆమె ఎవరి చేత అలంకరింపబడింది? హేగే చేత అని బైబిల్ సెలవిస్తుంది. హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు మనలను పెళ్లి కుమారుని ఎదుట సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలంటున్నాడు? ఉపవాసముతో గోజాడుతూ, ప్రభా నన్ను పరిశుద్ధపరచు, నన్ను శుద్ధీకరించు, పరిశుద్ధాత్మదేవ మీరు పంపబడ్డారు నన్ను అలంకరించుటకు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను అలా వేడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అలాగే దైవ స్వభావాలతో మనల్ని అలంకరిస్తాడు. అప్పుడు ఆకాశములో నుండి ఒక స్వరం వినిపిస్తుంది, ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఎక్కిరండి అని. ఆ స్వరము ఆత్మతో ఐక్యపరచబడ్డ సంఘానికి మాత్రమే వినిపిస్తుంది. దేవుడు పిలిచేది కూడా ఇరువురిని కలిపి పిలుస్తున్నాడు. ఇద్దరు ఒకటే. ఎందుకంటే పెళ్లి కుమార్తెను సిద్ధపరిచేది ఆత్మ. ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఎక్కిరండి అంటాడు. ఆ స్వరాన్ని ఆత్మ ద్వారా విన్నవారు మాత్రమే గ్రహించగలుగుతారు. అందుకే చూడండి, పలుమార్లు బైబిల్లో హెచ్చరికతో కూడిన మాటలు, సిద్ధపాటుతో కూడిన మాటలు, గద్దింపుతో కూడిన మాటలు మనం బైబిల్లో చదువుతున్నప్పుడు ఆత్మ చెప్పువాడు, ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినును గాక అని ఉంటుంది. అంటే ఆత్మ ద్వారా ఆత్మ పొందుకున్న వారు మాత్రమే ఆ మాటలు వినగలుగుతారు. వాళ్ళే భయపడుతూ ఉంటారు, లోబడుతూ ఉంటారు, తగ్గించుకుంటూ ఉంటారు, సహిస్తూ ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంత్య దినములలో అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరిస్తాడని వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి. ఎందుకంటే రేపు ప్రభు ఎదుట నిలబట్టుకు సిద్ధపరిచేది ఆత్మయే. కనుక ఆ ఆత్మను పొందుకోవటానికి ఉపవాసము, జాగారాలు, ఏ విధం చేతనైనా మనలో ఉన్న కలుషితను కడుక్కొని ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా అలంకరింపబడి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక.